హలో, నేను మిసిఎస్లో 2024 ఎన్నికలకు ముందు రకరకాల న్యూస్ పేపర్ల ద్వారా కానీ, టీవీల ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ చూసాం. అయితే వాటిని ఎంతవరకు నమ్మొచ్చు, అది గాసిప్పా నిజమా అనే దాని మీద చర్చ జరిగింది. అప్పట్లో కంటైనర్లలో ఇడుపులపై నుంచి చెన్నై రూట్లో వెళ్తున్నాయి కొన్ని వెహికల్స్ అని శాటిలైట్ ఛానల్స్లో ఒక బ్రేకింగ్ వచ్చింది. అప్పుడు అసలు ఆ డబ్బు ఎవరిది, ఎక్కడి నుంచి వెళ్ళింది అనే దాని మీద ఆరాధిస్తున్నటువంటి క్రమంలో న్యూస్ రకరకాలుగా స్ప్రెడ్ అయింది. అప్పుడు పోలీసులే మీడియా హౌసెస్కి నోటీసులు పంపించేసి ఇది ఆర్బీఐకి సంబంధించినటువంటి అమౌంట్, దీంట్లో ఎలాంటి మతలబు లేదు అనేటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసి ఫర్దర్గా మీరు న్యూస్ ఇస్తే కనుక న్యాయపరంగా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది చిక్కుల్ని అనేటువంటి యాంగిల్లో వాళ్ళు కొంతమందికి మౌఖికంగా ఫోన్ల ద్వారా చెప్పారు, కొంతమందికి నోటీసులు ఇచ్చారు. ఇలా రకరకాలుగా చేసింది. దాంతో ఆ న్యూస్ అంతటితో ఆగిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకి పోలీస్ బోర్డు తోటి లారీల్లో డబ్బు వెళ్తున్నటువంటి క్రమంలో మీడియా అప్పుడు ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు ఏం చేశారు, ఈ ఆర్బీఐకి సంబంధించినటువంటి అమౌంట్ అని చెప్పి మీడియాని అంతటితోటి ఫర్దర్గా న్యూస్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. అంతకు ముందేమో మిలిటరీకి సంబంధించినటువంటి ఆయుధాలు ఇవి, వీటిని ఓపెన్ చేయడానికి లేదని చెప్పారు. ఆ ఇడుపులపై నుంచి పోయేటువంటి వెహికల్స్లో, ఇడుపులపై రోడ్ నుంచి చెన్నైకి పోయే రోడ్డు, ఇవి ఆర్మీకి సంబంధించిన వెపన్స్, వీటిని ఓపెన్ చేయడానికి లేదని చెప్పి మీడియాకి చెప్పారు. ఒకవేళ ఓపెన్ చేయమని చెప్పి మీరు చెప్పినట్టయితే కనుక దేశద్రోహం కింద వస్తుంది, ఇలాంటివన్నీ చెప్పారు అప్పట్లో. ఆ తర్వాత పోలీస్ అనేటువంటి బోర్డుతోటి కొన్ని లారీలు వెళ్తున్నాయి, ఇవి డబ్బులు వేసుకొని పోతున్నటువంటి లారీలే అని చెప్పి ఒక నిర్ధారణకు అప్పట్లో వచ్చిన తర్వాత ఈ అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది అనే దాని మీద అప్పుడు మీడియా నిలదీసినప్పుడు ఇవి ఆర్బీఐకి సంబంధించినటువంటి డబ్బు, ఇది ఆర్బీఐ ఆయా రాష్ట్రాలకి అందజేయడానికి వెళ్తుంది అని చెప్పారు అప్పుడు. ఆ తర్వాత ఫర్దర్గా పోలీసులు చెప్పలేదు, మీడియా కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. కారణం ఏంటంటే లీగల్గా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది చాలా ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ బెదిరింపులకు దిగారు అప్పట్లో కొంతమంది. సో దాంతో మీడియా కూడా అప్పటి వరకు న్యూస్ ఇచ్చేసి వదిలిపెట్టేసింది. ఇంకా ఆ తర్వాత కొన్ని రోజులకి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ దగ్గర ఎగ్జిట్ ఎంట్రీ దగ్గర ఒక లారీ వచ్చి ఆగింది, ఆ లారీలో ఏమి వెళ్తున్నాయి అనేది ఇంకొక న్యూస్ వచ్చింది, ప్రధానమైన పత్రికల్లోనే వచ్చింది విత్ ఫోటో. అది కూడా ఏంటి, దాంట్లో ఏం వెళ్తున్నాయి, డబ్బులు వెళ్తున్నాయా, ఫర్నిచర్ వెళ్తుందా, ఏం వెళ్తున్నాయి అనేది ఎవరికీ తెలియదు. కాకపోతే అవి డబ్బులే అనేటువంటి ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. ఇంకా ఆ తర్వాత కొన్ని రోజులకి ఏమొచ్చింది న్యూస్, ప్రతిరోజు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి ఎగ్జిట్ ద్వారం నుంచి ఒక రెడ్ కార్ వస్తుంది అర్ధరాత్రి, మళ్ళా కొంతసేపు తర్వాత అదే ద్వారం నుంచి మళ్ళా రెడ్ కార్ వెళ్ళిపోతుంది. ఇది ప్రతిరోజు వస్తుంది, ప్రతిరోజు పోతుంది. అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీని పట్టించుకోవట్లేదు, అసలు ఆ కారులో ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు అనేది ఒక పెద్ద చర్చ జరిగింది. సరే, వీటన్నిటిని నమ్ముదామా అని అంటే సోషల్ మీడియా న్యూస్ కొన్ని, అలాగే టీవీ న్యూస్ కొన్ని, పేపర్ న్యూస్ కొన్ని, ఏవి ఎవరు నిర్ధారించాల. కారణం ఏంటి, నిర్ధారించాల్సింది ఎవరు, మీడియాకి ఎంతవరకు పాత్ర ఉంటుంది. ఒక ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ప్రజెంట్ చేయడం వరకే మీడియా బాధ్యత, దాన్ని నిరూపించాల్సిన బాధ్యత ఎవరిది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ది, వ్యవస్థలది. అది మీడియా రోల్ కాదు. మీడియా ఎప్పుడు కూడా నిరూపించేటువంటి రోల్లోకి వెళ్ళకూడదు కూడా, వెళ్ళదు కూడా, దానికి లిమిట్స్ ఉంటాయి. ఒక ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేయటం వరకే మీడియా పాత్ర. అలా అని చెప్పి ఫేక్ న్యూస్ని ప్రజెంట్ చేస్తారా అంటే ఫేక్ న్యూస్ కూడా కాదు. దాంట్లో కనీసం ఒక 10% అయినా నిజం ఉండాలి, మిగతా 90%
ఏజెన్సీలు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు నిరూపించాలి. ఆ కోణం నుంచి చూసినప్పుడు అప్పుడు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ చేసింది మీడియాలో. అప్పుడు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ విత్ ఫోటోస్తో సహా ప్రజెంట్ చేశాయి. కాకపోతే వాటిలో ఏముంది అనేది చెప్పాల్సింది ఎవరు? ఆర్బీఐ చెప్పాలి, లేదా ఐటీ శాఖ చెప్పాలి, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి, లేదా ప్రభుత్వం చెప్పాలి. ఇవేవి చెప్పాల. సరే, ఇప్పుడు సీన్ కట్ చేస్తే లిక్కర్ సంబంధించినటువంటి కుంభకోణంలో ఒక లారీ ట్రేస్ అవుట్ అయింది ఆంధ్రప్రదేశ్ సిఐడికి. ఆ లారీ ఏంటంటే ఇది AP 03TA4546. ఈ లారీలో డబ్బులు తరలించారు. అట్టపెట్టెల్లో డబ్బులు పేర్చి లారీల్లో ఈ అట్టపెట్టెలు వేసి డబ్బులు తరలించారు అని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ నంబర్ని ట్రేస్ అవుట్ చేశారని చెప్పి వాళ్ళ మీడియాలో వచ్చింది. సో కాబట్టి మనం గతంలో వచ్చినటువంటి న్యూస్కి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తేలినటువంటి అంశానికి జోడించి మనం కనుక దీన్ని విశ్లేషణ చేసుకుంటే అప్పుడు కంటైనర్లు, లారీలు ఇవన్నీ నిజమేనేమో అనేటువంటి అభిప్రాయం కలగక మానదు. ఇప్పుడు ఈ వెహికల్ నెంబరు ట్రేస్ అవుట్ చేశారు ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి టీము. హైదరాబాద్ నుంచి తాడేపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి జిల్లాలకి పంపించారు. ప్రధానంగా ఒంగోలు, తిరుపతిలో చేర్చారు ఈ అమౌంట్ని. దాదాపు 250 కోట్లకు పైగా డబ్బుని తాడేపల్లిలో ఉన్నటువంటి ల్యాండ్ మార్క్ అనేటువంటి అపార్ట్మెంట్లో నుంచి తరలించారనేది. ఆ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ఉండేటువంటి ఫ్లాట్ నెంబర్ కూడా 312 అని చెప్తున్నారు. అంటే ఇన్వెస్టిగేషన్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ 312లో మొత్తం డబ్బు పేర్చించుతారు, దానికోసమే దాన్ని ఉపయోగించారు. అలాంటి ఫ్లాట్స్ 4-5 తీసుకున్నారని కూడా చెప్తున్నారు. కేవలం అపార్ట్మెంట్లో వచ్చినటువంటి డబ్బుని స్టాక్ చేసి పెట్టుకోవడానికి ఉపయోగించారు. అక్కడి నుంచి ఒంగోలు, తిరుపతికి తరలించారు అనేది ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు. మరి ఇలాంటి లారీలు ఎన్ని ఉంటాయి అనేది ఫర్దర్గా పోలీసులు నిర్ధారిస్తారు. ఇప్పటికైతే ఈ నెంబర్ని ట్రేస్ అవుట్ చేసి ఈ లారీ ఎక్కడెక్కడ చెక్ పోస్టుల్లోకి వెళ్ళింది, ఎక్కడెక్కడ ఆగింది, ఆ లారీకి సంబంధించినటువంటి డ్రైవర్ ఎవరు, అతను ఎవరితోటి కాంటాక్ట్లో ఉన్నాడు, అతను ఎక్కడెక్కడికి ఈ లారీని తీసుకెళ్లారు అనేది ఐడెంటిఫై చేస్తున్నారు. కాకపోతే టోల్ ప్లాజాల దగ్గర మాత్రం ఇది ఐడెంటిఫై అవుతుంది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళింది అనేది ఎవరికి ఇప్పటి వరకు నిర్ధారణకు రాలేకపోతున్నారు. కేవలం ఆ లారీ ప్రయాణించినటువంటి మార్గాన్ని మాత్రమే ఇప్పుడు పోలీసులు కనుగొనగలిగారు. కాకపోతే ఆ లారీలో ఉన్న డ్రైవరు, ఆ డ్రైవర్ ఫోను ఇవన్నీ కనుక దొరికితే ఖచ్చితంగా ఈ లారీ ఎవరెవరికి ఎంత డబ్బు తరలించడానికి ఉపయోగించారు, ఈ లారీని ఎవరెవరికి ఎంత ఇచ్చారు అనేది తేలేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చాలా వేగంగా చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. బంగారం ఎంత కొన్నారు లిక్కర్ సొమ్ముతోటి, ఎలక్షన్లు ఎంత పెట్టారు, విదేశాలకు ఎంత తరలించారు, దక్షిణాఫ్రికాలో మైనింగ్ కోసం ఎంత పెట్టారు, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసేటువంటి పనిలో, దానికి సంబంధించిన ఆధారాలు సేకరించిన పనిలో ఇప్పుడు లిక్కర్ స్కామ్కు సంబంధించిన విచారణ కొనసాగుతూ ఉంది. కోర్టు కూడా ముందస్తు బెయిల్స్ కానీ లేదంటే జైల్లో ఉన్నటువంటి బెయిల్ కానీ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఆల్రెడీ బెయిల్ కోసం ట్రై చేస్తున్నప్పటికి కూడా బెయిల్ ఇవ్వట్లేదు. ఈ కేసుని మరింత వేగంగా విచారించడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీస్ కస్టడీ ముగుస్తుంది వాళ్ళతోటి, చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, అలాగే వెంకటేశ్వర నాయుడికి. ఆ తర్వాత నవీన్ని, బాలాజీ యాదవ్ని వీళ్ళని అదుపులో తీసుకునే అవకాశం ఉంది. అలాగే చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేకపోలేదు. ఆయన్ని అరెస్ట్ చేస్తే కనుక ఫర్దర్గా మరింత ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఒక లారీ అయితే ట్రేస్ అవుట్ అయింది, మరి కంటైనర్ లేనిది, కారు ఏంటి, ఎర్ర కారు, ఇవన్నీ కూడా బయటకు రావాల్సి ఉంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఏదన్నా క్లూ ఉంటే మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.